దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని కనపరచడానికి చక్కటి అవకాశాన్ని మనందరికీ గ్రహించి నడిపించిన విధానాన్ని బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన నామములకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని అందుకని ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందండి. దగ్గరలో బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలుభాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాటను చదువుతూ ఉన్నాను. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించబడును గాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడ, ప్రేమగల మా తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో నీ పాద సముఖంలో నిలబెట్టుకున్నందుకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది నిబిడలు బలిభాగస్తులై ఆశీర్వదించబడుతూ ఆత్మీయంగా బలపడుతున్నారు. మరింత బలపరచమని నీ కృపలో దిలింపచేసి ఘనత, మహిమ, సమస్త ప్రభావం మీరే పొందమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. శాశ్వతం ప్రియులారా, చదివినటువంటి వాక్య భాగం చాలా ఉన్నతమైన మాట. శోధన కాలంలో కాపాడబడేటువంటి విధానం. ఎవరు ఇలాంటి శ్రేష్టమైన విలువైన అభయాన్ని మనకి ఇవ్వరండి. కష్టకాలం నిన్ను కాపాడుతాను, నిన్ను ఆదుకుంటాను, నీ మొరను ఆలకిస్తాను, నీకు కావాల్సిన సహాయం చేస్తాను. ఎవరు ఇస్తారని ఇలాంటి అభయం? శోధన వెంబడి శోధనకి తరుముతూ ఉన్నప్పుడు ఒకనొక దినాన లోకంలో శోధన కాలం మాత్రమే కొనసాగడానికి అవకాశం ఉన్నప్పుడు అలాంటి శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతానని చెప్పి దేవుడు అభయమిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పినాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి దేవుని బిడ్డ జీవితంలో ఏదో ఒక సమయంలో ఇలాంటి పరీక్షకు గురయ్యేటువంటి అనుభవం గుండా వెళ్ళాల్సి వస్తుంది, శోధించబడేటువంటి. చూడండి, నూతన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులు అనేక మంది, ప్రాముఖ్యంగా సీమోను పేతురు జరిగినటువంటి తన జీవితంలో ఒక సంఘటన బట్టి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. పేతురు మీద దాడికి సాతాను మొదట క్రీస్తును అనుమతి పొందాల్సిన అవసరం ఉంది. పాత నిబంధన గ్రంథంలో యోబు విషయంలో కూడా అలాగే చేశాడు అపవాది. సర్వవ్యాప్తి, సర్వశక్తిమంతుని దేవుని సెలవు లేకుండా మనకేమీ కూడా జరగదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. విపత్కర సమయాల్లో ఈ గ్రహింపు మనకు బలాన్ని మరియు నిలకడనిస్తుంది. ఆయన మనలను విడిపించినట్లు ఆపత్కాల సమయంలో మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని విడిపిస్తానని చెప్పి దేవుడే మనకు నేర్పించాడు. కానీ ప్రార్థనలో ఒక మాట అయినా మన పెదవులను రాకముందే మన పరిస్థితి ఏంటో సమస్య కూడా దేవుడికి తెలుసు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఒక్కసారిగా గోధుమలను జల్లించడం అనేది పూర్తి కాదు. అది వెంటనే మరలా జరిగేటువంటి పని. ప్రియులారా, శోధనల విషయం కూడా అంతే. అల వెంబడి అల వచ్చినట్లుగా అవి మన మీదకి వస్తాయి. మొదటిసారి కూసిన తర్వాత ఒక కోడి ఎంత త్వరగా రెండోసారి కూర్చుందో మనకు తెలుసు, ఇంచుమించుగా అర్థమవుతూ ఉంటుంది. అంత స్వల్ప వ్యవధిలోనే పేతురు ప్రభువును ఎరగననడానికి 3 సార్లు శోధించబడ్డాడు. యోబు విషయంలో కూడా ఎవరైనా వచ్చి మరణం గురించి, నష్టం గురించి తెలియజేస్తున్న సమయంలోనే చెప్పిన తర్వాత కదా వెంటనే మరొక వార్త వచ్చేది. దెబ్బ తగిలిన కాలుకి మళ్ళీ దెబ్బ తగులుతుందని ఒక తమిళ సామెత ఉంది. అలాగా విశ్వాసుల విషయంలో వారి జీవితంలో శోధన మీద శోధన వెంబడి వస్తున్నప్పుడు అలలు ఏ మాదిరిగా అయితే ఒకదాంతో వెంటనే వస్తాయో అలాగే నీకు కష్టాలు వస్తున్నప్పుడు ధైర్యంగా ఉండాలనే విషయాన్ని గమనించాలి. కారణం ఏంటి తెలుసా? ప్రభు స్వయంగా అంటున్నాడు, శోధన కాలం వచ్చినప్పుడు ఆ కాలం నేను నిన్ను కాపాడుతానయ్యా.
పిల్లలు, దేవుడు మన కష్టం వచ్చినప్పుడు, మన శోధన వచ్చినప్పుడు ఎక్కడో దూరంగా ఆకాశం లేక పరలోకం నుండి చూస్తూ ఉంటాడు అనుకోవడం పొరపాటండి. ఆయన చూస్తూ ఉండేవాడు కాదు. ఆయన సాతానుకు అనుమతి ఇచ్చిన తర్వాత ఆయన తన స్నేహితుడి కొరకు లేక తన బిడ్డల కొరకు తన పరిచర్య ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన కష్టాలు లెక్కింపలేనివి కావచ్చు. మనుషులు మరి నీ మనస్సు నీ దేవుడు ఎక్కడా అనేటువంటి ప్రశ్నతో ఎడతెగక నీ మీద నిరాటంకమైన దాడి కొనసాగించవచ్చు. కానీ అంధకారమైన లోయలోను మరణశైలను తరచుగా నడిచినటువంటి వారు దేవుడు ఆపత్కాలమును నమ్ముకొనదగిన సహాయకుడని ఎరిగి ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. 46వ సంకీర్తన 1వ వచనం అంతా చదవండి మీ తర్వాత. గోధుమలను జల్లించుట అనేది శుద్ధీకరించిన ఒక పద్ధతి మాత్రమే. మంచి గోధుమలను పొట్టు నుండి అందులో కలిసినటువంటి ఇతర పదార్థాలను వేరు చేయడానికి అది చేయబడుతుంది. మన జీవితంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటన్నిటిని మనం వదిలించుకోవాలి. మన పరుగు బంధంలో విజయం పొందినట్లు అలవాటుగా మార్చుకోవాలి. అలవాటుగా చేసేటువంటి పాపాలు, దీర్ఘకాల పాపాల యొక్క భారము నుండి మనం విడుదల పొందాల్సిన అవసరం చాలా ఉంది. మనం సరిగా ప్రతిస్పందిస్తే ఏ శోధన కూడా మనకు మేలు చేయకుండా వదలదు. ప్రతిస్పందించాలి. శోధన వచ్చినప్పుడు ప్రతి శోధన, ప్రతి కీడు నీ మేలు కొరకే, నీ ఆశీర్వాదానికి దీనికి వాక్యం జ్ఞాపకం చేసింది. సాతానుడు దల్లించిన తర్వాత పేతురు ఇంకా గొప్ప పరిచర్య చేశాడు, ఆడబడ్డాడు బలంగా. ఈరోజు ఉదయకాల సమయంలో వాక్యం జ్ఞాపకం చేసింది. ప్రభు నీకు అభిమయిస్తున్నాడు. భూనివాసులందరూ శోధించడానికి వచ్చినప్పుడు ఆ శోధన కాలంలో నేను కాపాడుతాను. ప్రతి ఒక్కరికి అభయం. కనుక ఉదయకాల సమయంలో శోధించబడినప్పుడు నాకు ఎందుకు ఈ శోధన అనుకోవద్దు. దేవుడు నాకు ఎందుకు పంపించడం ముఖ్యం. ఆ శోధనను స్వీకరించు, దాని నుండి బయటపడేటువంటి దానికి ఆ శోధన కొరకు నిలబడాలి, ప్రతిస్పందించాలి. తప్పకుండా దేవుడు నిన్ను శోధన నుండి విడిపిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. తలలోంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో నీ కృపా కనికరము చేత నడిపిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం బలపరుస్తున్నాం. అనేకమైన లోతైన మర్మాలు మేము తెలుసుకుంటున్నాం ఈ లేఖనంలో ఉండి. నిజమే నాయన, లేఖనంలో రాయడం ప్రతి మాట మా జీవితాన్ని మార్చేదే. అది గ్రహించే సత్యాన్ని, ఆ విలువను మాకు తెలుసుకోవడానికి మీరు ఇస్తున్న ప్రతి అవకాశం బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ దినం కూడా విత్తబడిన మాటలు వింటున్న బిడ్డలు అందరూ జీవితంలో ఫలభరితంగా మార్చి ఈ కార్యక్రమం ద్వారా నీ బిడ్డల ద్వారా మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావం పొందమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా నడిపించును గాక. ఆమేన్.